ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిల నుంచి తిరుమల పాదయాత్రను పోరుమామిల జనసేన నాయకులు శీలంశెట్టి లక్ష్మయ్య, అన్నం గోవిందు, అభయ ఆంజనేయ స్వామి గుడి నుండి ప్రారంభించారు. ఈ పాదయాత్ర గురించి వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గెలవాలని, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాలని తిరుమల వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్నామని, మా సంకల్పం నెరవేర్చినందుకు మొక్కు తీర్చుకునేందుకు పాదయాత్ర చేపట్టామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ బలిజ సంఘం అధ్యక్షులు, జనసేన నాయకులు షింగంశెట్టి వెంకట సుబ్బయ్య, నీటి సంఘం చిన్న తోము చైర్మన్ దద్దం వెంకటేశ్వర్లు, కోటిపాటి వెంకటేష్, జనసేన జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు కొర్రపాటి సురేంద్ర, నీటి సంఘం పెద్ద తోము చైర్మన్, బలిజ సంఘం ప్రధాన కార్యదర్శి కొంకుల వెంకటరమణ, నానబాల వెంకటేశ్వర్లు, గొనమంతు రాజేష్, పండుగాయల శ్రీను, మన్యం వెంకట సుబ్బయ్య, బషికర్ల శ్రీనివాస్, సాయి, అభిలాష్, చిట్టిగారి వెంకటేష్ మరియు జనసేన నాయకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పోరుమామిల మండలం అయినటువంటి నాయకుడు అయినటువంటి మన శీలంశెట్టి లక్ష్మయ్య, అన్నం బ్రహ్మయ్య గారు మన 2022 ఎలక్షన్లో మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన సందర్భంగా వాళ్ళు ఒక మొక్కు తీర్చుకున్నారు. మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వస్తే మేము తిరుమలకు వచ్చి ఆ శ్రీవారి మొక్కు తీర్చుకుంటామని, అదేవిధంగా భాగంగా ఈరోజు వీళ్ళిద్దరూ ఇంత మంచి కార్యక్రమంలో పూనుకునేందుకు మన బద్వేలు బలిజ సేవా సంఘం తరఫున, అదేవిధంగా జనసైనికుల తరఫున మన అధ్యక్షులు మాజీ అధ్యక్షులు డివి దత్త వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో, అదేవిధంగా ప్రస్తుత అధ్యక్షులైనటువంటి మన సింగంశెట్టి వెంకటసుబ్బ ఆధ్వర్యంలో భారీగా మన జనసైనికులు, మన అభిమానులు అందరూ వచ్చి వీళ్ళను ఇలా రిసీవ్ చేసుకొని వీళ్ళకి ఆశ్రయం కల్పించి ఆ దేవదేవుని ఆశీస్సులు పొందాలని, అదేవిధంగా మన కార్యక్రమానికి నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులకు మన జనసైనికులు ఎప్పుడూ అండగా ఉంటారని మరొకసారి నిరూపిస్తూ బద్వేలు జనసేన పార్టీ తరఫున వీరికి ఘనమైనటువంటి ఆహ్వానం పలికాము. జై జనసేన. మన కుటుంబ సభ్యుడైనటువంటి శీలం లక్ష్మయ్య గారు, అన్నం గోవింద్ గారు ఈరోజు పాదయాత్ర చేపట్టినారు తిరుమలకు, మన పోరుమామిల నుండి తిరుమలకి. నిజంగా వాళ్ళ పాదయాత్ర ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ తిరుమలేసిన ఆశీస్సులతో ఎటువంటి సమస్యలు లేకుండా జరగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, ఎటువంటి కల్మషం లేనటువంటి నీతి నిజాయితీ విలువలతో కూడినటువంటి రాజకీయవేత్త మన శీలంశెట్టి లక్ష్మయ్య గారు. ఏ రోజు కూడా ఎక్కడా కానీ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఫస్ట్ నుంచి కూడా, మొదటి నుంచి కూడా జనసేనను నమ్ముకొని ఈరోజు తాలూకా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. నిజంగా శీలంశెట్టి లక్ష్మయ్య గారిని చూసి మేము కూడా నేర్చుకోవాలా. ఈరోజు కూటమి ప్రభుత్వం వస్తే కూడా మేము తిరుమలకు పాదయాత్రగా నడుచుకుంటూ పోతామనేసి అతని ముక్కు తీర్చుకునేదానికి బయలుదేరడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు బద్వేలుకి రావడము, అలాగే బద్వేల్లో మేము ఇతన్ని రిసీవ్ చేసుకొని మేము కూడా ఇక్కడ ఆశ్రమం ఇచ్చి రేపు ఉదయాన్నే బయలుదేరేటప్పుడు మా వంతు సహకారం చేస్తాము. అలాగే గత వారం కూడా ఇతను మన పెంచల కోనకు కూడా కాలినడకన పోవడం జరిగింది. నిజంగా లక్ష్మయ్య గారికి అలాగే వారి టీముకు అభినందనలు తెలుపుకుంటున్నాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. పోరుమామిల నివాసినటువంటి శీలంశెట్టి లక్ష్మయ్య గారు ఈరోజు పోరుమామిల నుంచి తిరుమలకి పాదయాత్ర చేస్తున్నారు. ఇది ఎందుకనగా అంటే 2022 తన యొక్క ముక్కుబడిగా 2024 ఎలక్షన్ జరిగినాయి కదా, మా కూటమి ప్రభుత్వం వస్తే మా యొక్క పవన్ కళ్యాణ్ సీఎం అయితే నేను తిరుమలకు కాలినడకన వస్తానని ముక్కుకున్నానంట. దాని సందర్భంలో పవన్ కళ్యాణ్ సీఎం కాకపోయినప్పటికీ డిప్యూటీ సీఎం అయింది కాబట్టి తన యొక్క ముక్కుబడిని ఈరోజు తిరుమలకు వెళ్ళాలని నిర్ణయించుకొని ఈరోజు ఉదయం 10 గంటల నుంచి పోరుమామిల నుంచి తన యొక్క పాదయాత్రను స్టార్ట్ చేశాడు. ఆ పాదయాత్రలో భాగంగా బద్వేలుకు రాగానే మా యొక్క బలిజ సంఘం మాజీ అధ్యక్షుడైనటువంటి దత్తం వెంకటేశ్వర్లు గారు, డివి గారు, అలాగే ప్రస్తుతం సంఘం అయినటువంటి ఉపాధ్యక్షుడైనటువంటి కొంకుల వెంకటరమణ గారు, మా యొక్క మన్యం వెంకటసుబ్బయ్య గారు, మన కొర్రపాటి వెంకటేష్ గారు, మేమందరం ఆయనకు ముందుగా వెళ్ళి బద్వేలుకి స్వాగతం పలుకుతూ ఆయన యొక్క పాదయాత్ర ఎటువంటి తప్పిదాలు కానీ ప్రమాదాలు జరగకుండా సక్సెస్ఫుల్గా తిరుమలకు చేరుకొని ఆయన యొక్క కోరిక నెరవేర్చాలని ఆ యొక్క దేవదేవుణ్ణి శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుకుంటూ, అలాగే ఆంధ్రప్రదేశ్లో కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా యొక్క పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చాలా బాగా ఉంది. ఆయన చేసే సేవలు భారతదేశంలోనే ఏ రాజకీయ నాయకులు ఎవరు చేయలేని పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ యొక్క పరిపాలన కొనియాడుతున్నారు. ఈరోజు హిస్టరీలో ఒక పేజీ, రాబోయే కాలంలో హిస్టరీలో ఒక పేజీ పవన్ కళ్యాణ్కి సపరేట్గా ఉండబోతోంది. ఎందుకంటే అంత మంచి వ్యక్తి. ఎవరైనా రాజకీయం చేయాలి అంటే ఆస్తులు కూడబెట్టుకుని రాజకీయం చేస్తారు, కానీ ఉన్న ఆస్తిని పేద ప్రజలకు పంచి రాజకీయం చేస్తున్న ఏకైక భారతదేశ రాజకీయవేత్త ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారే. దట్ ఈస్ పవన్ కళ్యాణ్.
జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. రాబోయే కాలంలో జనసేన పార్టీలో ఏ కార్యకర్త అయితే ఉన్నాడో గర్వంగా చెప్పుకుంటారు నేను జన సైనికుడిని అని. ఆ విధంగా తన యొక్క పరిపాలన ఉంటుందని బద్వేల్ నుంచి జన సైనికుడుగా, బద్వేల్ బలి సంఘం నాయకుడిగా నేను పత్రికాముఖంగా ప్రతి ఒక్కరికి నమస్కరించి విన్నవించుకుంటున్నాను. ఈరోజు ఉదయం మన శ్రీరంజ లక్ష్మయ్య గారు తిరుమలకి పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న గతంలో 2 నెలల కిందట పాదయాత్ర చేపట్టడం జరిగింది లక్ష్మయ్య గారు. ఆ ముక్కుబడి ఏంటంటే జగన్ పోవాలి, పవన్ రావాలి అనే ఉద్దేశంతో ఆ రోజున పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పవర్లోకి వచ్చారు. ఈ అలయన్స్లో భాగంగా డిప్యూటీ సీఎం కావడం జరిగింది. చాలా సంతోషం. అదే ముక్కుతో ఈరోజు మన లక్ష్మయ్య గారికి మన బద్వేలు రాగానే మన జనసేన నాయకులు, మన డివి అయితేనేమి, మన డివిఎన్ గారు, మన సెక్రటరీ యంగసభ అన్న గారు, మన సీను గారు, ఇతర రాజేష్, ఇతర నాయకులు బద్వేలు రాగానే, బైపాస్ రాగానే భారీ ఎత్తున పూలదండలతో సత్కారాలు చేసి అక్కడి నుంచి యాత్రగా రావడం జరిగింది. లక్ష్మయ్య గారు, మీరు దారి పొడుగున జన సైనికులైతేనేమి, నాయకులైతేనేమి మీరికి ఘన స్వాగతం పలికి ఈ పాదయాత్రని ఘన విజయం చేయాలని ఈ బద్వేల్ పట్టణం నుంచి జనసేన పార్టీ తరఫున సవనీయంగా వినియోగించుకుంటున్నాము. జై జనసేన, జై హింద్. ముందుగా మా మీడియా మిత్రులకు, ప్రేక్షకులకు నమస్కారాలు. ఈ యొక్క కుర్మావేళ ఇవాళ శనివారం 28వ తేదీన ఉదయం 10 గంటలకు కుర్మావేళ పట్టణం పోలీస్ స్టేషన్ దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర పూజ అర్చన చేయించుకొని అక్కడి నుంచి బయలుదేరి వెంకటేశ్వర స్వామి గుడిలో అర్చన చేసుకొని మళ్ళీ తర్వాత అంబేద్కర్ విగ్రహానికి వచ్చి ఆయనకు పూలమాల వేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకోవడం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఆనాడు జగన్ పోవాలా, పవన్ రావాలని 2024 పోవడం జరిగింది. అది ముక్కుబడి అది 100% సక్సెస్ అయింది. కాబట్టి అందులో భాగంగా అతను పోయాడు, మనం వచ్చాడు. అది పవన్ కళ్యాణ్ ఏదైతే నిర్ణయించుకున్నాడో పట్టుబట్టి ఆనాడు కూటమి పర్వతమని 3 పార్టీలను తాటి మీద తెచ్చి ఈ రాష్ట్రానికి మంచి పాలన ఇవ్వాలని ఆ వద్దు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్ణయించుకున్నాడో ఆ నిర్ణయం 100% సక్సెస్ అయింది. కాబట్టి ఆ బౌద్ధ ముక్కుబడి ఖచ్చితంగా ఆచార్యచకుండా మేము నెరవేర్చాలని ఈరోజు బద్వేల్ పూర్మావేల పట్టణం నుంచి బద్వేల్ పట్టణానికి చేరుకోవడం జరిగింది. ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయితే ఇప్పుడు 6 గంటలకు బద్వేల్ పట్టణం. ఇక్కడ మన జన సైనికులు, బల్జీ సంఘం అధ్యక్షులు, ఇక్కడ ప్రతి ఒక్కరు పేరున అందరికీ ధన్యవాదాలు చేస్తున్నా. ఇదే విధంగా అందరూ కలిసికట్టుగా ఉంటే విజయం రాబోయే కాలంలో కూడా భారీ విజయాన్ని పవన్ కళ్యాణ్ సాగిస్తారు. ఏమనుకున్నా అని పవన్ కళ్యాణ్ గారు సీఎంగా కాకుండా మళ్ళీ కొన్ని రోజుల పాటు కూటమైనా ఏమనుకున్నా ఆయన పాలన స్వచ్ఛందంగా ఉంటుంది. ఎందుకంటే సొంత నిధులు జోబులోంచి తీసుకొచ్చి పెట్టే కూడా ఉన్నాడంటే ఒక పవన్ కళ్యాణ్ గారు అవుతున్నాయి. ప్రతి ఒక్కరికి ఈ కుల మత భేదాలు లేవు. అతనికి ఖచ్చితంగా అందరికీ న్యాయం చేసే విధంగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు కూడా నెరవేరాలని ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని మళ్ళీ కూడా ముక్కుంటాం. మళ్ళీ 2029లో మళ్ళీ ఇదే పాదయాత్ర వాళ్ళ ఆరోగ్యాలతో సుఖ సంతాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా. జై జనసేన, జై హింద్.